హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము ఫ్లిప్కార్ట్ యాప్లో మన సిబిల్ స్కోర్ని ఒక్క నిమిషంలో ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలి అనేసి. సో ఫ్లిప్కార్ట్ యాప్ అనేది మనము జనరల్గా షాపింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఈ యాప్లో మనం షాపింగ్ చేసి ఇక్కడి నుంచి వస్తువులు పర్చేస్ చేసినట్లయితే మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇందులో ప్లస్ మెంబర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అది కనుక వచ్చినట్లయితే మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ నుంచి రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉన్నట్లయితే మనకు ఇక్కడ నుంచి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. పర్సనల్ లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. అలాగే మనకు ఈజీ ఈఎంఐ అంటే ఈఎంఐలో మనం ఇక్కడ నుంచి వస్తువులు కొనుక్కునేడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్ యాప్ యూజ్ చేసినట్లయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటికి సంబంధించి చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి ఫ్రీగా సిబిల్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేసి అయితే చూద్దాము. ఇది చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఇంకా కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. సో ముందుగా మీరు మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడం కోసం మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కింద మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో హోమ్ ఉంది, ఎక్స్ప్లోర్ ఉంది, కేటగిరీస్ ఉంది, అకౌంట్స్ అన్న ఒక ఆప్షన్ ఉంది. ఈ అకౌంట్స్ అన్న ఆప్షన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆర్డర్స్, విష్ లిస్టు, కూపన్స్, హెల్ప్ సెంటర్ అనేసి. అలాగే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లు పర్సనల్ లోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కనుక ఇక్కడ నుంచి రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇక్కడ నుంచి పర్సనల్ లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే అప్ టు 10 lakhs వరకు మనకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కూడా మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది మన సిబిల్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేసి చూడాలనుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫ్రీ క్రెడిట్ స్కోర్ చెక్ అనే ఆప్షన్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది, చూసారా. ఇక్కడ నుంచి మనము మన సిబిల్ స్కోర్ అనేది ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ డీటెయిల్డ్ క్రెడిట్ రిపోర్ట్ ఇన్స్టెంట్లీ అనేసి ఉందన్నమాట. సో దీన్నైతే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి గెట్ యువర్ క్రెడిట్ స్కోర్ ఇన్ జస్ట్ 1 tap, ఇట్స్ ఫ్రీ అండ్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ స్కోర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన క్రెడిట్ స్కోర్ అనేది ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి స్కోర్కి ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిబిల్ స్కోర్ అనేది 2 రకాలుగా చెక్ చేస్తారు. ఒకటి వచ్చేసి హార్డ్ చెక్ ఉంటుంది, ఒకటి వచ్చేసి సాఫ్ట్ చెక్ ఉంటుంది. హార్డ్ చెక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎఫెక్ట్ అవుతుంది. సాఫ్ట్ చెక్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో ఇక్కడ వీళ్ళు సాఫ్ట్ చెక్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మనం లాగిన్ అయ్యి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మన పాన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ పాన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ కాలంలో. నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ నేమ్ యాస్ పాన్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనము లాస్ట్ నేము, మన ఈమెయిల్ ఐడి, ఇవి 2 ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన లాస్ట్ నేము, మన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒక టిక్ బాక్స్ అనేది ఉండి ఈ టిక్ బాక్స్ని ఓకే చేసిన తర్వాత మనకు మన సిబిల్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ముందు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఫిలప్ చేసుకోండి. సో ఇక్కడైతే మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసాము. చేసిన తర్వాత ఈ టిక్ బాక్స్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము కంటిన్యూ అయితే చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో, క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇక్కడ ఫెచ్ అవుతుందన్నమాట. ఇది ఫెచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ నాదైతే 740 ఉంది, యావరేజ్గా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకు 740 అనేది ఓకే, మంచి సిబిల్ స్కోర్ అని చెప్పొచ్చు. మనకు గనక ఇది 750 పైన ఉన్నట్లయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, అది ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. సో అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్డ్ రిపేర్ కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే మన ఆన్ టైం పేమెంట్స్ అనేటివి మనము ఏదన్నా ఇంతకుముందు ఏదైనా లోన్స్ తీసుకొని ఉంటే ఏ విధంగా చేస్తా ఉన్నాం, పేమెంట్ చేస్తున్నాం అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే క్రెడిట్ యూటిలైజేషన్, మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేసి. అలాగే క్రెడిట్ ఏజ్, అంటే మనం ఇంతకుముందు ఏమైనా తీసుకున్నటువంటి క్రెడిట్ కానీ, క్రెడిట్ లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానీ వాటి ఏజ్ ఎంత ఉంది, మనం ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం అనేసి. అలాగే క్రెడిట్ ఎంక్వైరీస్, అంటే మన బ్యాంక్ లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కోసం అని మనం అప్లై చేసినట్లయితే దాని ఎంక్వైరీస్ ఎన్ని ఉన్నాయనేసి ఇక్కడ.
అలాగే క్రెడిట్ మిక్స్. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి మనకు ఏ విధంగా ఉంది అనేసి డీటెయిల్డ్గా ఇక్కడైతే మనం చెక్ చేసి చూసుకోవచ్చు. అలాగే మనకు స్కోర్ రేంజ్ వచ్చేసి 650 అయితే లెస్ దెన్ అనేసి, అలాగే క్లాసిఫికేషన్ వచ్చేసి యావరేజ్ అనేసి ఉంది. సో ఈ విధంగా మనకు ఇక్కడ నుంచి అన్ని డీటెయిల్స్ నీట్గా చెక్ చేసి చూసుకోవచ్చు. ఒక్క కాలంని దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి, సో చూసారా, ఇది ఓపెన్ చేసినట్లయితే మనం దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే దీన్ని మీరు కంటిన్యూగా కంప్లీట్గా ఓపెన్ చేసి చెక్ చేసి చూసుకోవచ్చు. అలాగే మనకు మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మనం సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఒక బెనిఫిట్ కూడా ఏంటి అనేసి నేనైతే మీకు చెప్పాను. మీరు కనుక ఇక్కడి నుంచి మీ సిబిల్ స్కోరు చెక్ చేసి చూసుకున్నట్లయితే, మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే ఫ్యూచర్లో వీళ్ళు మీకు ఇక్కడి నుంచి పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఇంకా వీళ్ళు తీసుకొచ్చేటటువంటి కొత్త కొత్త ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది, పర్సనల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది, ఈ యొక్క యాప్ తరపు నుంచి కూడా మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ యాప్లో మనకు సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ని చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవేంటి అని కూడా మీకు చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.